నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను రమేష్ విద్య. రాష్ట్రంలో ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏ కలుపో చీడపురుగో కాదు, రైతు రుణమాఫీ సంపూర్ణంగా కాలేక, అటు వ్యవసాయం కూడా పూర్తిగా చేయలేక తెలంగాణ రైతన్న సతమతమవుతున్నాడు. అయితే ఈ నేపథ్యంలో రుణమాఫీ మీద చాలా పెద్ద రగడ జరుగుతోంది. చెవెలలో ప్రస్తుతం బీఆర్ఎస్ సభ కూడా నిరాహార దీక్ష కూడా చేస్తున్నది, రైతులతో ధర్నా కూడా చేస్తున్నది. అయితే మనతో పాటు ఇక్కడ చెవెలకు సంబంధించి కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది, ఆ రుణమాఫీ మీద బ్యాంకులు ఏమంటున్నాయి, ప్రభుత్వం ఏమైంది అని తెలుసుకుందాం. పెద్దాయన నమస్తే. నమస్తే. ఏం పేరే? ఇటలే. నీకు బ్యాంకులో లోన్ తీసుకున్నావా? బ్యాంకులో లోన్ తీసుకున్నా, కట్టేసిన. ఎంత తీసుకున్నావు? 50,000 తీసుకున్నా. కట్టినాక వీడు మాఫ్ చేస్తా అని 90 రోజులు పట్టింది. కట్టినాక ఇయ్యలేడు వాడు. మళ్ళీ బ్యాంకు పోయినావా రుణమాఫీ కోసం? కట్టినాక ఇంకెందుకు? నువ్వు కట్టినావు కానీ నీకు నువ్వు తీసుకొని నువ్వే కట్టినావు, ప్రభుత్వం నుంచి ఏం రాలేవు. మళ్ళా అయితే సీఎం ఏం చెప్పిండంటే మీరు వెంటనే 2 లక్షలు తీసుకోండి నేను చేస్తా అన్నాడు కదా. వాడు చెప్పిండు మస్తుగా, కానీ ఏం ఇయ్యలేడు వాడు. పోనీ రైతు బంధు అన్న పడ్డదా? రైతు బంధు ఇదివరకు ₹1 వాళ్ళే. ఆయన ప్రతి 2 మాటలు వేస్తుండే. కేసీఆర్ మంచి విత్తనాల టైంకి వేస్తుండే. మాకు మసాలా వస్తుండే, 2 ఎకరాల భూమికి విత్తనాలు వస్తుండే, అన్నీ వస్తుండే. ఇప్పుడు నీకు ఎన్ని నెలలు అవుతుంది రైతు బంధు అవి రాక? సంవత్సరమే. అప్పుడు ఎలక్షన్స్ టైంలో అంటే అదంటే పోనీ, కానీ ఆయన ఉన్నాక అయితే 2 సార్లు రబ్బీకి పునాసక్. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మరి ఇప్పుడు ఈ రైతు బంధు అయితే ఇప్పటి వరకు రాలేదు, రుణమాఫీ ఏమో నువ్వే కట్టేసుకున్నావు. మళ్ళీ లోన్కి ఏమైనా అప్లై చేసినావు? ఇక లోన్కు చేస్తే మళ్ళా నడమంత్రాన కట్టమంటాను, బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చి ఆడికెళ్ళి తెచ్చి కడతాం. మరి ఎరువులు విత్తనాల పరిస్థితి ఎట్లా కట్టుకుంటున్నావు? ఎరువులు అంటే ఇక గట్లే ఉన్న కాడికి చేసుకుంటాం. మరి ఎట్లా అంటావు, ప్రభుత్వం ఎట్లా మారితే బాగుంది? ప్రభుత్వం అయితే అదే మంచిగా ఉన్నది. ఏది? కేసీఆర్దే బాగుంది. వాడు ఇంటింటికి నీళ్ళు దాపుతా అన్నాడు, నీళ్ళు దాపిండు. కొంచెం అన్నీ బాగానే చేసిండు, గోల్డర్ ఇచ్చిండు, అన్నీ ఇచ్చిండు. బలరని ఇప్పించారు అన్నీ. ఆయన ఈడు ఏది పట్టించుకుంటలేడు. 1-2 లక్షల రుణమాఫీ పట్టుకొని కూర్చున్నాడు ఆయన. మరి వాళ్ళేమో మొత్తం ముఖ్యమంత్రి ఏమంటున్నంటే మొన్న ఆగస్టు 15 మన స్వాతంత్ర దినోత్సవం ఉంటుంది కదా, జెండా పండుగ, ఆ రోజుకి అన్నీ అయిపోయినాయి మొత్తం. ఇంకా కొంతమంది ఉన్నారు కదా, నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? మస్తు ఉన్నారు మా ఊరోళ్ళు. ఊర్లో బ్యాంకులో చుట్టే తిరుగుతున్నారా? మీరు చెప్పండి, మీరు వ్యవసాయం చేస్తున్నారా? వ్యవసాయం చేస్తాము. పంట రుణం ఏమైనా తీసుకున్నారా? తీసుకున్నాం కానీ ఏమి కాలే ఇంకా. ఎంత తీసుకున్నారు? మేము ₹1,00,000 తీసుకున్నాం. ₹1,00,000. అయితే ప్రభుత్వం ఏమంటుందంటే 2 లక్షల వరకు మాఫీ చేస్తాము అని, మాఫీ చేసినామని కూడా అంటారు. మరి చేసినామంటారు కానీ బ్యాంకులోకి పోతే పైసలు ఇస్తలేరు కదా, అమౌంట్ ఇవ్వాలి కదా మళ్ళీ రిటర్న్. ఇప్పుడు మాఫీ అయినప్పుడు అయితే రిటర్న్ రావాలి కదా, మనకు అమౌంట్ అయితే రావాలి కదా. మీరు అమౌంట్ ఇప్పటివరకు అయితే రాలేదు. మెసేజ్ గీసేది ఏం రాలేదు, ఏది రాలే. మరి బ్యాంకులో ఏమైనా అడిగినాం, అడిగితే వస్తుంది. ఇంకా ఏం అక్కడి నుంచి రాలేదు, అక్కడ నుంచి రాగానే మీకు డబ్బులు ఇస్తామని అంట. అంటే ఇప్పుడు మిత్తి ఏమవుతుందో మిత్తి కట్టించుకొని అసలు ఏమని ఉంటే ఇస్తామని అంటారు అనమాట. అట్లా మీరు 1,00,000 కట్టిర్రు, 1,00,000 తీసుకున్నారు. ఎంత అయింది మిత్తి? 30,000-40,000 కావచ్చు. 30,000. అదేంటి ఇప్పుడు మామూలుగా మీరు లోను 1,00,000 తీసుకున్నారు, 2 లక్షల లోపు రుణమాఫీ అంటే ఇది కూడా పోవాలి కదా. చాలా రోజులు అవుతుంది అనమాట. ఇది కూడా పోవాలి కదా. ఇది పోలేదన్నమాట, ఓన్లీ అసలే పోయిందనమాట. మరి ఇట్లా రైతు బంధుని రైతు భరోసా చేసిండు, రైతు వేస్తాము అని అన్నాడు. మరి దానికి ఏమన్నా? అదైతే ఇప్పటివరకు ఏం లేదు అనుకో. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధే ఉన్నది, రైతు భరోసానే ఉన్నది, అంతా అదే ఉన్నది అనమాట. ఇప్పటివరకు అయితే ఏమైంది ఏం లేదు, ఇంకా ఏమైతే ఏం లేదు. మరి బ్యాంకు వాళ్ళని అడిగిరా ఏంది మేడం మరి మా లిస్టులో మా పేరు రాలేదని? అడిగినాము, అడిగితే వస్తుంది అని అంటారు అనమాట. మరి మీ డిమాండ్ ఏంది? గవర్నమెంట్కి మీరు ఏమైనా డిమాండ్ చేయగలుగుతారు అంటే మేమేం చేస్తున్నాం అంటే, ఇప్పుడు రైతులకు ఇస్తున్నది ఏదో చక్కగా ఇవ్వాలి. ఇదేదో మన అన్నదమ్ముల కొట్టాట లేక అయిపోయింది. ఇది వాళ్ళ మీద కొట్లాట, వీళ్ళ మీద కొట్లాట అయిపోయింది. ఇప్పుడు రైతులకు ఏది ఇస్తున్నారో అది చక్కగా ఇస్తే ప్రజలన్నా బాగుపడతారు అనమాట. ఇప్పుడు ప్రజలను మోసం చేయడానికే కూర్చుంది ప్రభుత్వం, కానీ
మేలు చేయనీకైతే ఏం లేదనమాట. ఏ ప్రభుత్వం అయినా అంతే ఉన్నట్టున్నది ఇప్పుడు. ఎందుకంటే కేసీఆర్ వచ్చినప్పుడు జర న్యాయం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఇదేమో మరీ ఘోరం ఉన్నది. ఇప్పుడు ఏ మీటింగ్లో పోయినా తిట్టుకునే ఉన్నది, కానీ ప్రజల గురించి మేలు జరిగిందిరా బాబా అంటే ఎవడు కూడా లేడనమాట. ఇప్పుడు మేము చెప్పింది కాకుండా నువ్వు 10 సార్లు విని ఉంటావు, నువ్వు మీడియా ద్వారా నుంచి 10 సార్లు విని ఉంటావు. నీకు ఏడేమి జరిగింది, ఎవరేం చెప్పారు అనేది మీకు అయితే తెలిసి ఉంటుంది. మాకంతా తక్కువ తెలుసు, ఎందుకంటే మా ఏరియా కాబట్టి మాకు తెలిసి ఉంటుంది. మీ ఏరియాలో మీకు ఎట్లుంది, ఇప్పుడు ప్రతి ఒక్క ఏరియా తిరుగుతారు కాబట్టి ఏ ఏరియాలో ఏం మేలు జరిగింది, ఎవరు ఏం చేశారు అనేది మీకు తెలిసి ఉంటుంది అనమాట. దాదాపు ఇప్పుడు మీరుంటున్నా ఇప్పుడు చెవెలనైనా పర్టికులర్ పక్కన గ్రామం, పక్కన మీ ఊర్లో ఎంతమంది రైతులు ఉండొచ్చు? మా మాస్ మంది ఉన్నారు. ఆడ ఎంత అంటే ఇప్పుడు మనకు 50% కూడా మాపిగాలి, 50% కూడా. అయితే ఓ దిక్కేమో ప్రభుత్వము పూర్తి స్థాయి చేసేసినాము, ఇంకా ఎవరైనా మిగులు ఉంటే 5,000 కోట్లు పెట్టినాము, మీరు వచ్చి చేయించుకోండి అని అంటున్నది. మేము చెప్పిన కాక ఒకసారి మీరు బెంకుకి వస్తే కూడా చూపెట్టగలుగుతాం కూడా ఎవరికి ఏమైంది, ఎంతమందికి ఏం మేలు జరిగింది, ఎంతమందికి ఏం జరిగింది అనేది చూపెట్టగలుగుతాం అన్నమాట. బెంకుకి వస్తేనే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు మేము తీసుకోలేమనడం తప్పు కాదు కదా, అందుకోసానికే అదే అంటున్నాం అనమాట. అంతే. రైట్. మీరు చెప్పండి, మీకు కూడా పొలం ఉందా? మాకు గిటం పొలం ఉంది. కాకపోతే మా నాయనకి బ్యాంకులో వచ్చేసి మా నాయనకి అంత తెలియదు అనమాట. తెలియకుంటే ఏం చేసారు, సిగ్నేచర్లు పెట్టించుకొని పోయి బ్యాంకులో పైసలు ఉండే అవి ఆటోమేటిక్గా కట్ చేయించుకుర్రు. అది కట్ చేయించుకొని ఇవాళనేమో ఇప్పుడు వాళ్ళకి బ్యాంకులకించి అకౌంట్లకించి పైసలు ఆటోమేటిక్గా కట్ చేసుకుర్రు. చాలా మంది రైతులకు అట్లనే చేశారు. బ్యాంక్ వాళ్ళు ఏం చేశారు, వచ్చి ఇండ్ల కాడ వచ్చేసి సిగ్నేచర్లు పెట్టించుకొని పోయారు. వాళ్ళకు తెలియదు, పెద్ద మనుషులకు తెలియక ఏం చేసారు, వాళ్ళు సిగ్నేచర్లు పెట్టేశారు. సిగ్నేచర్లు పెట్టేస్తే అకౌంట్లలో ఉన్న పైసలన్నీ కట్ చేసుకొని అసలు మిత్తి అంతా కట్ చేసుకుర్రు. కట్ చేసుకున్నాక మాఫీ ఏంటో చెప్పిర్రు. వాళ్ళకి అట్లా గిటక లాస్ అయ్యింది. అంటే ఇప్పుడు మీ ఖాతాల నుంచి తీసుకొనే మాఫీ అయింది. అదేంటి, ఇక్కడ గవర్నమెంట్ కదా మీకు వేయాల్సింది పైసలు. ఇప్పుడు 2 లక్షలు ముఖ్యమంత్రి ఇస్తున్నా అంటే ఆ గవర్నమెంట్ ఆఫీసుల నుంచి రావాలి కదా, మీకు రావాలి క్రెడిట్. మాకు రావాలి. కాకపోతే మాది ఏమంటే వాళ్ళు వచ్చేసి సిగ్నేచర్లు పెట్టించుకొని వెళ్ళిపోతుర్రు. రైతుల దగ్గరికి నుంచి బ్యాంకులలో సిగ్నేచర్ పెట్టించుకొని వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళకి తెలియక పెట్టేసి వాళ్ళు ఏదో బ్యాంక్ నుంచి వచ్చిర్రు, మీ ఖాళీ రెన్యువల్ చేస్తాం అది చేస్తాం అంటే చెప్పేసి పెట్టించుకొని వెళ్ళిపోయినాక దాని తర్వాత ఏమంటారు అంటే ఇప్పుడు ఆల్రెడీ మీ అకౌంట్లో పోయి చెక్ చేస్తే వాళ్ళకు పైసలు ఆటోమేటిక్ కట్ అయిపోయి ఉన్నాయి. అకౌంట్లోకించి అసలు దాంట్లోకించి కట్ అయిపోయినాయి వాళ్ళు. అయితే ఇప్పుడు ఏమంటారు అంటే ఇప్పుడు మాఫ్ అయినా కానీ మీకు ఏం లాభం ఉండదు, అది ఆటోమేటిక్ మీ దాంట్లోకి ఫస్టే కట్ చేసుకున్నాము అంటే చెప్తారు. అంటే మరి మీ దీనికి సంబంధించి బ్యాంకులను కానీ లేదా మీ ఎమ్మెల్యేలను కానీ లేదా మీ సర్పంచ్ కానీ కలిసి ప్రయత్నం చేయలేదా? ఎమ్మెల్యే అస్సలు దొరకడు. ఎవరు కాలేయాదే అదే ఫస్ట్ బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు ప్రభుత్వం మారిందని ఎప్పుడు వస్తాడో ఎక్కడ పోతాడో. అప్పుడేమో రోజు ఈయనే శివరాసం కనబడుతుంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో ఈయన శివరాసం మీద ఉంటుండే. ఇప్పుడు కాంగ్రెస్లోకి పోయింది కదా, కాంగ్రెస్లోకి పోయిన నుంచి శివరాసం మీద ఎవరిని లెక్క పెడతలేడు, ఎవరిని వల్కరిస్తలేడు ఆయన. అయితే ఇప్పుడు మామూలుగా ఒకే కుటుంబంలో ఒక్కడే రైతు ఉండడు, అన్నదమ్ములు ఉంటారు, అట్లుంటారు. మరి వాళ్ళ పరిస్థితి అదే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఖాళీ అకౌంట్లలో వచ్చినాయి అంటే చెప్తారు, కానీ ఇప్పుడు క్లియర్గా మాఫ్ అయిందా ఏమైందా ఇంకా ఏది తెలియదు. ఇంకా అర్థమైందా? ఇంకా ఆడ పోయి బ్యాంకుల కాడ పోయి అనుకుంటే వస్తాయి, ఇప్పుడు ఇంకా వెయిట్ చేయండి అంటే చెప్తారు, కానీ కాకపోతే మళ్ళీ రిటర్న్ ఇస్తలేరు, డబ్బులు అనేటివి రిటర్న్ ఇస్తలేరు. ఇంకా రిటర్న్ ఇవ్వడానికి ఇంకా టైం ఉన్నది అంటారు. అయితే ఇంతకుముందు బీఆర్ఎస్ టైంలో రుణమాఫీ ఎట్లా జరిగేది మీకు? అంటే అప్పుడు మంచిగానే అయింది, రుణమాఫీ మంచిగానే అయింది. ఆయన చెప్పిన కాడికి 1,00,000 అన్నా కానీ 1,00,000 రూపాయలు మాఫ్ చేసిండు. కాకపోతే ఏంటంటే ఆయన దాంట్లో మంచిగానే ఉండే, రుణమాఫీ 1,00,000 రూపాయలు చేస్తానని 1,00,000 రూపాయలు టక్కున చేసేసిండు. ఇది ఇప్పుడు ఏమున్నదంటే ఖాళీ అకౌంట్లో పడకమే ఉన్నది, కానీ ఇంకా పోయి తీసుకోనికే పోతే ఇంకా వెయిట్ చేయండి అంటే చెప్తారు. ఇదే ఇప్పుడేమో బ్యాంకుల ముందు నిలబడాల్సి వస్తుంది. మరి ఇంతకుముందు పరిస్థితి ఇంకా పోయి మనం క్లియర్ అయిపోయింది అంటే చెప్తే పోయి తీసుకునే ఈజీగా ఇచ్చేస్తారు బ్యాంకులో గిడంగా. ఇప్పుడు అట్లా లేదు. అన్న మీరు కూడా వ్యవసాయం చేస్తారా? మాది వ్యవసాయం లేదు, కాకపోతే ప్రభుత్వమే ఇది చాలా వ్యతిరేకంగా పనులు చేస్తుండు. అట్లా అది మునపాప అన్నాడు, అవి మాపు లేవు. మళ్ళా ఇవి బంగారం అదే పథకాలు పెట్టిండు, అవి కూడా లేవు. కళ్యాణ లక్ష్మి ఇంకా తులం బంగారం, ఆ తుల బంగారం కూడా లేదు 20 అది మా పంటడు ఇది మా పంట ఏది చేసింది లేదు. ఈ కరెంటు అంటున్నావు, కరెంటు కూడా మాపు లేవు. ఎట్లుంటుంది ఊర్లలో? ఎట్లుంటుంది కరెంటు ఉంటలేదు. కరెంటు రోజు పోతుంది, 2-3 గంటలు పోతుంది, నైట్ పోతుంది, పగలు పోతుంది. ఇంతకుముందు తెలంగాణ ఇచ్చిన ప్రభుత్వం మంచిగానే ఉండే. అంతా రైతులకు కానీ మన ఇళ్ళల్లో కానీ చాలా బాగుండే.
ఇప్పుడు బాగలేదు అంతే. అలా మీరేం చేస్తుంటారు? నేను చదువుకుంటున్నాను. చదువుకుంటున్నావు. మరి అంటే మీరు చదువుకుంటున్నా అంటే ఇప్పుడు ప్రస్తుతం మీ దృష్టిలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎట్లున్నది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకల్లా ఏవి పనులు చక్కగా జరుగుతలేవు. వాళ్ళు వాగ్దానాలు చెప్పారు, 6 స్కీమ్లు ఇస్తామని చెప్పారు, అవి కూడా అమలు కాలేవు. ఇప్పుడు రైతులు బాధపడుతున్నది, రైతాంగం వాళ్ళు కన్నా కష్టం చేసి వాళ్ళు బతికేటోళ్ళు. వాళ్ళకు రుణమాఫీ చేస్తా అంటే వాళ్ళు చాలా ఇది మంచిగా ఉంది అని అనుకున్నారు, కానీ వాళ్ళకు రుణమాఫీ కాలేదు, ఏది కాలేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కరెంటు లేదు. పరిస్థితి ఎట్లా ఉందంటే అయోమయం తిక్కమయం ఉంది. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడే కరెక్ట్ ఉండే పాలన అనేది, ఇప్పుడు మాత్రం చాలా వ్యతిరేకంగా ఉన్నది. ఇంతకుముందు ఏంటంటే ఒకటి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకము, గవర్నమెంట్ హాస్పిటల్ కిట్టు అవి ఉంటుండే. మరి ఇప్పుడు మీరు గమనించిన చేంజ్ ఏంది? అప్పుడు ఉండే ఇచ్చిర్రు. ఈయన ఏమని చెప్పిండు ఎలక్షన్ ముందు, నేను ఇంకా ఎక్కువ చేస్తా, ఇంక మంచిగా చేస్తా, ఇంకా తులం బంగారం కలిపి ఇస్తా అంటే ప్రజలు ఏం చేశారు, నమ్మి ఇంకా మంచిగా అవుతామేమో, ఇంకా బాగుపడతామేమో అని చెప్పి వేసిన కారణమే ఉన్నది. కానీ ఏం చేసింది లేదు. ఈ గవర్నమెంట్ వచ్చి మొత్తం వేస్ట్ అయిపోయింది. 6 రోజులు ఏది నడుస్తలేదు. ఆయన చేసింది ఏంది, బస్సు ఒకటి నడిపిస్తున్నాడు. ఆ బస్సులలో కూడా లేడీస్ అంతా కొట్లాట పంచదే ఉన్నది. కళ్యాణ మహాలక్ష్మి అన్నాడు, 2500 ఇస్తున్నాడు, అది లేదు. గ్యాస్వి లేవు, షాదీ ముబారక్ ఏవి వస్తలేవు అన్న, ఏవి వస్తలేవు. మొత్తం ఈ గవర్నమెంట్ వచ్చినాక మొత్తం లాస్ ఉన్నది, టోటల్లీ లాస్ ఉన్నది. నువ్వు ఇప్పుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని గట్టిగా అడగాలనుకుంటే ఏమడుగుతావు? ఏమడుగుతాము, గరీబ్ వాళ్ళకి ఏమి ఇస్తున్నాడు ఆయన? ఓ ఇండ్ల అన్నాడు, జాగా అన్నాడు, జాగున్నోళ్ళకి ఇల్లు కట్టిస్తా అన్నాడు, ఏది లేదు.